హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. ఈరోజు మనం బంగారు కొడుకు అనే జానపద నవల 4వ భాగాన్ని వినేద్దాం. కథలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో కథలు మీ వద్దకు తీసుకురావడానికి సపోర్ట్ చేయండి. మైనాకుడు పాలల్లో విషం కలిపి మహామంత్రి చేత త్రాగించాడు. మహామంత్రి మరణించాడు. యశ్వదంతుడి చుట్టూ పాములు, పైన కింద పాములు, అవన్నీ జాతి సర్పాలు పడగలు విప్పి ఆడుతున్నాయి. పడగల మీద మనులు రకరకాల కాంతులు వెదజల్లుతున్నాయి. గుహలో చీకటి ఎక్కడా లేదు. యశ్వదంతుడు తమ్ముడు చేసిన ద్రోహం గుర్తించాడు. కానీ అప్పటికి సమయం మించిపోయింది. తనని చంపడానికి ఇలా నటించాడు. కిరణ్మయ్ అనుమానం నిజమైంది. యశ్వదంతుడు వీణ తీసి వాయించసాగాడు. పాములన్నీ పరవశించి వింటున్నాయి. వీణ ఆపడం లేదు. జోరుగా వాయించసాగాడు. అలా కొన్ని ఘడియలు కాదు, రోజులే గడిచాయి. ఏకదాటిగా ఎన్ని రోజులు వాయించగలడు? అలసిపోతున్నాడు. అయినా శక్తి కూడదీసుకొని వాయిస్తున్నాడు. పాములన్నీ చలనం లేకుండా వింటున్నాయి. వీణ ఆగితే అవన్నీ మీద పడతాయి. యశ్వదంతుడు 4 రోజులు గడిచేసరికి ఇక మీదట శక్తి లేని వాడయ్యాడు. స్పృహ తప్పి పడిపోయాడు. పాములన్నీ మీద పడి కరిచేశాయి. చిత్రం, అతన్ని కరవగానే పాములన్నీ చలనం లేకుండా పడిపోయాయి. అతడిలోని విష ప్రభావాన్ని అవి అలా పడిపోయాయి. యశ్వదంతుడి కురిపితనం పోయింది. తేజస్సు వచ్చింది. మన్మధుని తలదన్నే అందచందాలు వచ్చాయి. తనని చూసి మురిసిపోయాడు. ఇక కురూపితనం బాధలేదు. ఎవరూ ఆక్షేపించరు. నాగులన్నీ తిరిగి నాగలోకం రాకపోవడం చూసి నాగలోక ప్రభువు నాగబండారి ఆందోళన పడ్డాడు. అదృశ్య దీపంలో చూశాడు. నాగులన్నీ ఒకచోట పడి ఉన్నాయి. మధ్యన ఓ అందమైన యువకుడు. మానవుడు నాగుల మధ్య సజీవంగా ఎలా ఉండగలిగాడు? నాగులు తమ ప్రతాపం మర్చిపోయినాయా? ఛా, ఇది నాగలోకానికే అవమానం. నాగబండారి పడి ఉన్న పాముల దగ్గరికి వచ్చాడు. యశ్వదంతుని చూసి, ఎవరు నువ్వు? నిజంగానే మానవుడివేనా? అడిగాడు. అనుమానంగా ఉందా? మానవులు నాగులను జయించలేరు. మాకంటే గొప్పవారన్నమాట. అతిశయంగా నాగబండారి నవ్వాడు. నిస్సందేహంగా మానవులు మాకు లొంగి ఉండాల్సిందే. నీ గొప్పతనం చూస్తాను. నీ జాతి వారందరికీ మెలకువ తెప్పించు. అలా చేస్తే గొప్పతనం అంగీకరిస్తాను. అంగీకరించక ఏం చేస్తావులే? నాగబండారి కులదేవతని ప్రార్థించాడు. నల్లటి మణులు గుత్తులుగా ఉన్న పువ్వు అతడి చేతిలో పడింది. అది మృత సంజీవని. చచ్చిన వారు కూడా బ్రతుకుతారు. నాగలోకపు రాజుకి మాత్రమే దాన్ని ఉపయోగించే అధికారం ఉంది. నాగబండారి దాన్ని నాగులకి వాసన చూపించాడు. ఎవ్వరూ లేవలేదు. నాగబండారి ఉలిక్కిపడ్డాడు. ఏమిటమ్మా ఇదంతా? కులదేవతను ప్రార్థించాడు. కులదేవత మాట్లాడలేదు. మీరు బ్రతికించలేకపోయారు. యశ్వదంతుడు నవ్వాడు. నేను చెయ్యలేని పని నువ్వు చేయగలవా? అసంభవం. చూస్తావా నా ప్రతాపం? వాళ్ళు లేవకపోతే తక్షణం నిన్ను చంపివేస్తాను. యశ్వదంతుడు వీణ వాయించాడు. నాగులన్నీ యథాప్రకారం లేచాయి. నాగబండారి సంతోషించాడు. యశ్వదంతుణ్ణి తేలికగా చూడడం మాని, ఈ వీణలోనే ఉంది మహాత్మ్యమంతా. దాన్ని ఎలాగైనా పొందాలి అనుకున్నాడు. మహాత్మా, నా అజ్ఞానానికి మన్నించండి. మీరు నా భవనానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలి. వినయంగా ప్రార్థించాడు. తెల్లగా మెరిసిపోయే వెండి రథం వచ్చింది. నాగబండారి, యశ్వదంతుడు అందులో ఎక్కారు. నాగులన్నీ దాన్ని లాగసాగాయి. కొంతమంది నాగులు యశ్వదంతుడికి జేజేలు చెబుతున్నాయి. రథం సభకి వచ్చింది. నాగబండారి సింహాసనం మీద తన ప్రక్కగా యశ్వదంతుణ్ణి కూర్చోపెట్టుకున్నాడు. రత్నాలతో అభిషేకం చేయించాడు. ఎంతో విలువైన అతిథులకు మాత్రమే ఇలాంటి గౌరవాలు జరుగుతాయి. తర్వాత నాగబండారి నివాసంకి వచ్చి యశ్వదంతుడు భోజనం ముగించి పడుకున్నాడు. నాగబండారి మంత్రులతోనూ, రాజగురువులతోనూ, సేనాధిపతులతోనూ రహస్య మందిరంలో యశ్వదంతుడి వీణ ఎలా పొందాలని ఆలోచించాడు. మనం కొన్ని విలువైన బహుమతులు ఇద్దాం, దానికి వీణ ఇస్తాడు, రాజగురువు చెప్పాడు. అంత సులభంగా ఇస్తాడా? పోనీ చంపివేద్దాం. ఆకాశ సరోవరంలో స్నానం చేయిద్దాం.
చంపుతున్నామని తెలియకుండానే చచ్చిపోతాడు. నాగబండారికి ఇది నచ్చింది. ఓ అందమైన పరిచారకని రప్పించాడు. ఆమెకి చెప్పి పంపించాడు. పరిచారిక యశ్వదంతుడి విశ్రాంతి మందిరానికి వచ్చింది. యశ్వదంతుడు మంచంపై కూర్చుని ఉన్నాడు. రండి, ఉద్యానవనంలో తిరిగి వద్దాం. మీరెవరు? నన్ను పాంజిత అంటారు. పాంజిత హొయలు చూపిస్తూ నవ్వింది. అతడి శరీరాన్ని కౌగిలించుకుంది. మీలాంటి అందగాన్ని ఎక్కడా చూడలేదు. ఆమెతో ఉద్యానవనానికి వెళ్ళాడు. రకరకాల రంగురంగుల పువ్వులు, వింత పరిమళాలు గుమ్మరిస్తున్నాయి. వీణ కోసం వల పన్నుతున్నారు. ఆమె చెప్పినట్లు చెయ్యకు, వీణ నెమ్మదిగా హెచ్చరించింది. ఉద్యానవనంలో అర్ధచంద్రాకారంగా ఎత్తైన 2 రాళ్ళు ఉన్నాయి. పాంజిత ఓ దాని మీద కూర్చొని, గాలి వేస్తోంది, కూర్చోండి అంది. అది రాయిలా ఉన్నా కూర్చోగానే మెత్తబడిపోతుంది. వలయాకారంగా తిరుగుతోంది. యశ్వదంతుడు కూర్చోలేదు. నాకు ఈ గాలి చాలు. అలా తిరుగుతున్నప్పుడు వీణ పడిపోతుంది. వెంటనే నాగబండారికి అందజేయవచ్చునని తలపోసింది. యశ్వదంతుడు కూర్చోకపోవడంతో, మీకు అద్భుతమైన సరోవరం చూపిస్తాను. దాన్ని ఆకాశ సరోవరం అంటారు. నాగలోకం వారికి తప్ప అందులో ఇప్పటిదాకా ఎవరిని స్నానం చేయనివ్వలేదు. ఎదురకు తీసుకుపోయింది. అయితే నన్ను చేయనివ్వరా? మీరు విలువైన అతిథులు, మిమ్మల్ని నిరాశపరుస్తామా? యశ్వదంతుడికి విచిత్రమైన పరిమళం వేసింది. దగ్గరలో ఆకుపచ్చటి సరోవరం ఆకాశంలో కనిపించింది. నీళ్లు మాత్రం క్రింద పడడం లేదు. అందులో నాగులు తప్ప ఎవరు స్నానం చేసినా నీరుగా మారిపోతారు. పాంజిత సరోవరానికి ఎగురుతూ, నన్ను పట్టుకోండి, సరోవరంలో దింపుతాను అంది. మీరు చేసిరండి, నాకు స్నానం చేయాలని లేదు. అదేమిటి? ఈ అవకాశం అందరికీ రాదు. నేను ఉపయోగించుకోను. ఎంచేత? నీరుగా మారిపోతాను కనుక నవ్వాడు. పాంజిత నివ్వెరపోయింది. ఈ చిదంబర రహస్యం ఎలా తెలిసింది? వెంటనే నాగబండారికి పోయి చెప్పింది. వాడి దగ్గర చాలా మహత్యాలు ఉన్నాయి. వాణ్ణి మోసం చేయడం అసాధ్యం. నాగబండారి నిరాశపడ్డాడు. పోనీ మన యువరాణిని ఇచ్చి వివాహం చేస్తే? రాజగురువు సలహా ఇచ్చాడు. నాగబండారికి ఆ వీణ కావాలి. దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యశ్వదంతుణ్ణి తన మందిరానికి తీసుకువచ్చి యువరాణిని చూపించాడు. మా అమ్మాయిని మీలాంటి వీరుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మన స్నేహం బంధుత్వంగా మారితే బాగుంటుంది. యువరాణిని చూసి యశ్వదంతుడు చలించాడు. అలాంటి అందం ఆమెది. మరి నాకు ఇష్టమే. పెళ్ళికి ఎంత బంగారం పెడతారు? మీరు పెట్టేదానికి రెట్టింపు. మానవులకు బంగారం అపురూపమైన వస్తువు. మహారాజు దగ్గర 5-6 వేల కంటే బంగారం ఉండదు. తమ దగ్గర 2 భవనాల నిండా బంగారం మూలుగుతోంది. అలా చేయకపోతే మీ ఇష్టం. మీరు చెప్పినట్లే చేస్తాను. మాట తప్పకూడదు. మాట తప్పడం నాగ సంప్రదాయం కాదు, నాగబండారి నిశ్చయంగా చెప్పాడు. మైనాకుడికి బెడద తీరిపోయింది. ఇక భయపడనక్కరలేదు. కిరణ్మయితో పెళ్లి సన్నాహాలు చేస్తున్నాడు. చంద్రవదన రమ్మని కబురు చేసింది. పెళ్ళయ్యేదాకా వీలు పడదు రావడానికి అని చెప్పి పంపించాడు. చంద్రవదన స్వయంగా వచ్చేసింది. మైనాకుడు విసుగ్గా ఆమెని ఉద్యానవనంలోకి తీసుకెళ్లాడు. నువ్వు ఇలా రాకూడదు. నువ్వు నర్తకివి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, లేకపోతే మహారాజుకి ఫిర్యాదు చేయాల్సి వస్తుంది కోపంగా అన్నాడు. మంత్రిగారు చనిపోవడం విచిత్రంగా ఉంది. చావుకి విచిత్రమేముంది? ఆయన చంపబడ్డారని అనుమానం. మహారాజుకి ఫిర్యాదు చేసుకో. మీరు భయపడే వార్త చెప్పనా? నేను ఎవరికీ భయపడనక్కర్లేదు. పాండిత్యం మీకు లేదని, వీణదేనని మహారాజుకి చెప్పనా? నీకెవరు చెప్పారు? మంత్రిగారి దగ్గర నుండి తెలుసుకున్నాను. ఇంకెవరికీ తెలియదులేండి, నాకు మాత్రమే తెలుసు. నన్ను పెళ్లి చేసుకుంటే ఈ సంగతి ఎవరికీ తెలియదు. మైనాకుడు దానికి ఏమాత్రం సుముఖంగా లేడు. 2 హత్యలు ఎలాగూ చేశాడు. మరొకటి చేస్తే తన రహస్యం బయటపడదు. చంద్రవదనని చంపడానికి కత్తి తీశాడు. ఓసారి వెనక్కి చూడండి. చంద్రవదన నవ్వింది. 5గురు కత్తులతో నిలబడి ఉన్నారు. వాళ్ళు చంద్రవదన మనుషులని గ్రహించాడు. తనకంటే తెలివిగా ప్రవర్తిస్తోంది. లాభం లేదు. సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఎలాంటి ద్రోహం చేసినా మీకే నష్టం. వెంటనే నాతో బయలుదేరి వచ్చేయండి. ఎవరితోనూ ఏమీ మాట్లాడకూడదు.
వీణ తప్ప మరి ఏమీ తీసుకురాకూడదు చంద్రవదన ఆజ్ఞాపించింది. మైనాకుడికి అలా చేయక తప్పలేదు. పెళ్లి రోజు రానే వచ్చింది. మైనాకుడు ఏమయ్యాడోనని రుద్రయ్య కంగారు పడ్డాడు. వెతకసాగాడు. చంద్రవదన ఇంట్లో ఉన్నాడని తెలిసి వెళ్ళాడు. కాపలా వారు లోపలికి వెళ్ళనీయలేదు. రుద్రయ్య అక్కడే తచ్చాడాడు. వెనక వైపుకు వెళ్ళి వేప చెట్టు మీదుగా మేడపైకి వెళ్ళాడు. వెన్నెలలో చంద్రవదన నాట్యం చేయిస్తోంది. మైనాకుడు వీణ వాయిస్తున్నాడు. ఆపరా అరిచాడు. వీణ ఆగింది. అక్కడ పెళ్లి మాని ఇక్కడ దీనితో కులుకుతున్నావా? అసంతృప్తిగా దగ్గరికి వచ్చి గద్దించాడు. మైనాకుడు మాట్లాడలేదు. నీ కూతుర్ని ఆయన పెళ్లి చేసుకోరు, మరో సంబంధం చూసుకో చంద్రవదన చెప్పింది. చెప్పడానికి నువ్వెవరు? ఆయన భార్యని. పెళ్లి చేసుకున్నాడా? నిన్ననే. రుద్రయ్య కృంగిపోయాడు. ఇంత మోసమా? అలాంటివాడు ముహూర్తం ఎందుకు పెట్టమనాలి? ఏరా, నీకు పిచ్చేమైనా ఎక్కిందా? ఒకటి చెప్పి మరొకటి చేస్తావా? నీకు కిరణ్మయిని ఇవ్వాలనుకోవడమే పొరపాటురా. ఆయన్ని పిచ్చివాడంటావా? చంద్రవదన కొరడా తీసి వాయించింది. పనివాళ్ల చేత గెంటించింది. రుద్రయ్య దెబ్బలతో ఎలాగో ఇంటికి చేరుకున్నాడు. కిరణ్మయి, జాంబవి దుఃఖించారు. రుద్రయ్య జరిగింది చెప్పాడు. పెళ్లి ఆగిపోయినందుకు కిరణ్మయి ఆనందపడింది. తండ్రిని అలా బాధించడంతో ఆమె రెచ్చిపోయింది. ప్రతీకారం తీర్చుకుంటాను. ఇంకా ఇక్కడ ఎందుకు? జాంబవి అంది. త్వరలో వెళ్ళిపోదాం. ఇంకా ఓ చిన్న పని ఉంది. ఈలోగా నాన్న గాయాలు తగ్గుతాయి కిరణ్మయి చెప్పింది. కిరణ్మయి పురుషవేషం ధరించింది. చంద్రవదన ఇంటి ముందు తచ్చాడింది. జనం లేని సమయంలో లోపలికి ప్రవేశించింది. ఓ నౌకరు ఆమెను అడ్డుకున్నాడు. అతన్ని కొరడాతో వాయించి మైనాకుడు ఉన్నాడా అని అడిగింది. కిరణ్మయి మైనాకుడు నిద్రిస్తున్న చోటుకి వచ్చింది. అతన్ని చూడగానే ఆవేశం పొంగింది. కొరడా తీసి ఎడాపెడా వాయించేసింది. మైనాకుడు లేవడానికి కూడా అవకాశం లేకపోయింది. ఎవరు నువ్వు? ఏమిటిదంతా? కిరణ్మయిని. నా తండ్రిని కొట్టినందుకు ప్రతిఫలం. మళ్ళీ కొరడాకి పని చెప్పింది. చంద్రవదన అప్పుడే గుమ్మంలోకి వచ్చింది. నౌకర్లను పిలిచి బంధించి కిరణ్మయిని అని తెలియగానే శాశ్వతంగా బుద్ధి చెప్పాలనుకుంది. సముద్రంలో విసిరేయమని చెప్పింది. నౌకర్లు అలాగే చేశారు. ఆమెను ఓ పెద్ద చేప మృంగింది. ఆ చేప ఓ రోజున వలలో పడింది. భటులు దానిని తీసుకుని ఉజ్బీపాలుడికి ఇచ్చారు. కూర వండండి కోసి. చేప కొయ్యగానే కిరణ్మయి బయటపడింది. ఈ వార్త తెలిసి ఉజ్బీపాలుడు అక్కడికి వచ్చాడు. ఆమె అందాన్ని చూసి మోహించాడు. సుందరి, నన్ను పెళ్లి చేసుకో. ఈ మాంత్రికుడికి ఎదురు లేదు. ఎవరూ నన్ను చంపలేరు. నువ్వేం కోరినా ఇస్తాను. కిరణ్మయి తల ఊపింది. ముందు నేను కక్ష సాధించాలి చంద్రవదన మీద. నీకెందుకు? నేను చేసి పెడతాను. ఉజ్బీపాలుడు చంద్రవదన భవనానికి వచ్చాడు. చంద్రవదన మీద మంత్రదండం విసిరాడు. చంద్రవదన తల తెల్లబడిపోయింది. గాడిద చెవులు వచ్చాయి. ఉజ్బీపాలుడు వెళ్ళిపోయాడు. చంద్రవదన లేచి చూసుకుంది. ముందు కలేమో అనుకుంది. కాదని తేలిపోయింది. మాట్లాడబోతే మాటలు రాలేదు. గాడిదల అరుపులు వచ్చాయి. ఎక్కడైనా నడిస్తే అక్కడ నేల పగిలిపోతుంది. మైనాకుడు రాజ్యవైదులను తీసుకువచ్చాడు. వారికి ఏం అర్థం కాలేదు. రాజ్యమంతా ఈ విశేషం తెలిసిపోయింది. అంతా ఆమెని చూడడానికి వస్తున్నారు. ఆదిత్య వల్లభ ఓ రోజున మైనాకుడి వీణ వింటున్నాడు. వీణానాదం శ్రావ్యం తప్పి అపశృతిగా వినిపిస్తోంది. 1000 గుడ్లగూబలు ఒకేసారి అరిచినట్లుంది. మహారాజు ఒక్కడే వింటున్నాడు. ఆదిత్య వల్లభ గూనివాడిగా మారిపోయాడు. మైనాకుడు వీణ ఆపు చేసి అందరితోనూ చెప్పాడు. రాజవైద్యులు వచ్చి చూసి మందులు ఇచ్చారు. కానీ మహారాజులో మార్పు లేదు. మర్నాడు ఆదిత్య వల్లభ మరికొంతమంది వీణ వింటున్నారు. వీణ ఏడుస్తున్నట్లుగా ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది? మైనాకుడికి తెలియలేదు. మహారాజు కుడి చెయ్యి తెగిపడింది. వీణ గాలిలోకి లేచి అందరి నెత్తి మీద మొట్టికాయ వేసింది. అందరికీ శిరోవేదన బయలుదేరింది. మైనాకుడికి ఏమీ అర్థం కాలేదు. ఇదంతా ఆ వీణ మహత్యం. ఆస్థాన పురోహితుడు చెప్పాడు. అందరికీ ఇది నిజమనిపించింది. మహారాజు కుడి చేయి తిరిగి అతుక్కోలేదు. మైనాకుణ్ణి బంధించండి మహారాజు ఆజ్ఞాపించాడు. నాకేం తెలియదు ప్రభు, ఇలా ఎందుకు జరుగుతోందో. వీణ అలా గాలిలోనే తిరుగుతోంది. పట్టుకుందామన్నా సాధ్యపడలేదు.
అప్పుడప్పుడు నిప్పురవ్వలు కురిపిస్తోంది. రాజభవనం అంటుకుపోతోంది. వీణను పట్టుకోండి, సైనికులందరికీ ఆజ్ఞ జారీ చేసి వేల సంఖ్యలో సైనికులు ఆ పనిలో ఉన్నారు. రాజా, నువ్వేం చేసినా వృధా. మైనాకుడి ప్రాణం ఉన్నంత వరకు ఇలాగే విజృంభిస్తాను. అతడు గురువు ఆజ్ఞని ధిక్కరించాడు. దాని ఫలితమే ఇది, వీణ చెప్పింది. మైనాకుడిని చంపమన్నాడు. అనేక శూలాలు మైనాకుడి గుండెల్లో దిగాయి. వీణ పూర్తిగా కాలిపోయింది. ప్రళయం తగ్గింది. యశ్వదంతుడు బంగారు కొండకి బయలుదేరాడు. నాగబండారి అతడు తెచ్చిన బంగారాన్ని మోసుకుని రావడానికి రంగుల విమానం ఇచ్చాడు. అది ఎంత బరువైనా మోస్తోంది. యశ్వదంతుడు పారిపోతాడని సేనాధిపతులను నలుగురిని తోడిచ్చి పంపాడు. అతడు బంగారు కొండకి చేరుకున్నాడు. ఇదంతా బంగారమే, తప్పుకొని తీసుకుపోండి చెప్పాడు. నాగసేనాధిపతులు బంగారాన్ని తవ్వి విమానంలో పోస్తున్నారు. కొండ క్రమంగా తగ్గిపోతోంది. కిరణ్మయి ఇక్కడే ఉంది, వీణ చెప్పింది. ఎక్కడ? ఉజ్విపాలుడి దగ్గర. పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడు. ఏం చేద్దాం? నడు, వారి కోటలోకి పోయి. కొండ తరగడంతో కోట కదులుతోంది. మంత్రం సైనికులను పంపబోతున్నాడు. యశ్వదంతుడు వీణ మీద కూర్చొని ఉజ్విపాలుడి కోట ముందుకు వచ్చాడు. లోపలికి వెళ్ళడానికి తలుపులు మూసి ఉన్నాయి. త్రిభుజాకారంగా ఉన్న కంచు తలుపులు అటూ ఇటూ తిరుగుతున్నాయి వేగంగా. అవి దేన్నైనా ఆకర్షించి మసి చేస్తాయి. కొంచెం సేపు ఆగు, సైనికులు వచ్చినప్పుడు తెరుచుకుంటాయి. వారు చాలా పొడవుగా ఉంటారు. వాళ్ళ కాళ్ళ మధ్యలో నుంచి లోపలికి వెళ్ళిపో, వీణ చెప్పింది. కొంతసేపటికి త్రిభుజ తలుపులు ఆగాయి. లోపల నుంచి కోరలతో రకరకాల ఆయుధాలతో కొంతమంది వచ్చారు. యశ్వదంతుడు వారి ముందు సూర్యుడి ముందు దివిటీలా ఉన్నాడు. తాటి చెట్టు ముందు గడ్డి మొక్కలా ఉన్నాడు. మంత్ర సైనికులకి యశ్వదంతుడు తొందరగా కనిపించడు. యశ్వదంతుడు లోపలికి వచ్చాడు. రకరకాల భవనాలు, చిన్నవి పెద్దవి, విశాలమైన బాటలు, కానీ ఎక్కడా జనసంచారం లేదు. కొంత దూరం నడిచాడు. ఉజ్విపాలుడు ఏ భవనంలో ఉంటున్నాడు? ఎరుపు రంగు గల పావురాలు కనిపించాయి. అవి రెండు అటు ఇటు తిరుగుతున్నాయి తమాషాగా. వాటిని పట్టుకొని ఒకదాన్ని మరోదాన్ని తాకించు. ఉజ్విపాలుడు భవనంలో ఉంటాడు, వీణ చెప్పింది. పావురాలని పట్టుకోబోయాడు. అవి తప్పించుకుంటున్నాయి, పరుగు తీస్తున్నాయి. వాటితో శ్రమ పడుతున్నాడు. విపరీతంగా అలసిపోయాక అవి దొరికాయి. యశ్వదంతుడు వెంటనే ఉజ్విపాలుడి భవనంలోకి విసిరివేయబడ్డాడు. భవనం నిశ్శబ్దంగా ఉంది. వజ్రాలతో తయారు చేయబడిన ఆ భవనం మామూలుగా నడిచినా ఎంతో చప్పుడవుతోంది. యశ్వదంతుడు నెమ్మదిగా పాకుతూ గదులన్నీ గాలిస్తున్నాడు. కిరణ్మయి ఓ గదిలో ఏడుస్తూ కనిపించింది. పరిచారిక ఆహారం పెట్టి, నువ్వు ఏడ్చినా ఉపయోగం లేదు, రాత్రే నీ పెళ్ళి అని వెళ్ళిపోయింది. యశ్వదంతుడు లోపలికి వచ్చాడు. కిరణ్మయి ఎవరో అనుకుంది ముందర. యశ్వదంతుణ్ణి, కంగారు పడకు, నిన్ను రక్షించాలని వచ్చాను. దగ్గరికి వెళ్ళి ఓదార్చాడు. ఉజ్విపాలుడు చాలా శక్తిమంతుడు. ఎవరి వల్ల చావు లేదట. రకరకాల మంత్రాలున్నాయి వాడి దగ్గర. భయపడకు, నేను ఉపాయం ఆలోచించాను. పెళ్లికి అంగీకరించినట్లు నటించు. ఎవరో వస్తున్న ధ్వని అయింది. కిరణ్మయి అతన్ని బీరువాలో దాచివేసింది. ఉజ్విపాలుడు వచ్చి, ఎవరు వస్తారు అడిగాడు. ఎవరూ లేరు, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఈ పీడ ఎలా వదులుతుందా అని. నన్ను పెళ్లి చేసుకుని తీరాలి. నన్ను ఎదిరించేవాడెవడూ లేడు. నాకంటే మంచి భర్త దొరకడు నీకు. మరి నేను చెప్పినట్లు వినాలి సుందరి. ఇక నేను నీ బందిని. దగ్గరికి రాబోయాడు. పెళ్ళయ్యేదాకా ముట్టరాదు. ఆమె పెళ్లికి అంగీకరించిందని ఉజ్విపాలుడు సంతోషించి పెళ్లి ఏర్పాట్ల కోసం వెళ్ళిపోయాడు. అక్కడ నాగసేనాధిపతులు మంత్ర సైనికులకు యుద్ధం ఘోరంగా జరుగుతోంది. క్రమంగా మంత్ర సైనికులు క్షీణించారు. అందరూ హతులయ్యారు. ఉజ్విపాలుడు మరికొంతమంది బలవంతులను పంపాడు. ఉజ్విపాలుడు పెళ్లికి అందంగా అలంకరించుకుంటున్నాడు. కమండలం ఎప్పుడూ దగ్గరే ఉండడం కిరణ్మయి గ్రహించింది. మధువు అందించింది. కిరణ్మయి అలా దగ్గర కూర్చొని నవ్వుతూ సేవలు చేయడం ఉజ్విపాలుడికి ఎంతో ఆనందంగా ఉంది. సమయం చూసి కిరణ్మయి కమండలంలో నీరు తీసి అతడిపై పోసి క్షయం అన్నది 3 సార్లు. ఉజ్విపాలుడు చనిపోయాడు. అతడి మంత్రనగరము నాశనమైంది. యశ్వదంతుడు కమండలం తీసుకొని యోగి దగ్గరికి వెళ్ళాడు.
సాధించావు నాయన, నీకు శుభాలు కలుగుతాయి. యోగి ఎంతో ఆనందించాడు. యశ్వదంతుడు కిరణ్మయిని తీసుకొని నాగసేనాధిపతుల దగ్గరికి వచ్చాడు. వారు బంగారు కొండను పూర్తిగా విమానంలో ఎక్కించారు. నడవండి పోదాం, అందరూ నాగలోకం వచ్చారు, మీ బంగారం తెప్పించండి, యశ్వదంతుడు నాగబండారితో చెప్పాడు. భటులకు ఆజ్ఞాపించాడు. బంగారపు బస్తాలను తెచ్చిపోశారు నాగభటులు. ఇంతేనా, ఇంకా ఉందా? యశ్వదంతుడు అడిగాడు. ఇంత బంగారం అసలు ఎప్పుడైనా చూశారా? మీరు ఎంత తెచ్చారో బయటికి తీయండి, నాగబండారి మందహాసం చేశాడు. యశ్వదంతుడు సేనాధిపతులకేసి చూశాడు. వారు విమానం నుండి క్రింద పోశారు. అఖండమైన బంగారం, అనంతమైన బంగారం నాగలోకం ఆవరించుకుంది. ఎక్కడా చోటు లేదు. విమానంలో ఇంకా బంగారం ఉంది. నా ఓటమిని ఒప్పుకున్నాను. మీరు సామాన్యులు కారు. నాగబండారి వచ్చి చేతులు పట్టుకున్నాడు. ఒప్పుకున్నారు, అది చాలు. గర్వం పనికిరాదు. తెలియనివి మనకంటే గొప్పవారు ఉంటారు. ఈ బంగారం మీరు తీసుకోండి. మీ యువరాణిని పెళ్లి చేసుకోలేను. వీణ నెమ్మదిగా ఏదో చెప్పింది. యశ్వదంతుడు వీణ నాగబండారికి ఇచ్చాడు. దీనికోసమే కదా మీరు ఆతృత పడతా, తీసుకోండి. నాగబండారి ఆనందానికి అంతులేదు. యశ్వదంతుడికి ఎన్నో విచిత్ర వస్తువులు, బహుమానాలు ఇచ్చాడు. కిరణ్మయితో యశ్వదంతుడు భూలోకానికి బయలుదేరాడు. ఆ వీణ ఇచ్చేశావేం? కిరణ్మయి అడిగింది. దాని మహత్యం త్వరలో ముగిసిపోతుంది. గుర్రం మీద ఇద్దరు నగరానికి వచ్చారు. మైనాకుడి మరణం తెలిసి బాధపడ్డారు. జాంబవి, రుద్రయ్య తమ రాజ్యం వెళ్ళిపోయారు. ఆదిత్య వల్లవ గూనితనం చెయ్యి బాగు చేసిన వారికి అర్ధరాజ్యం ఇవ్వబడుతుందని ప్రకటించబడింది. యశ్వదంతుడు నాగలోకం నుండి తెచ్చిన మూలికలతో మహారాజుని బాగు చేశాడు. యశ్వదంతుడి వల్ల ఆదిత్య వల్లవ మామూలు మనిషి అయ్యాడు. అన్నట్లుగానే అర్ధరాజ్యం ఇచ్చివేశాడు. యశ్వదంతుడు కిరణ్మయిని పెళ్లి చేసుకొని మహారాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. జాంబవి, రుద్రయ్య వచ్చారు. ఆ వెన్నెల రాత్రి నదిలో పడవ మీద విహారం చేస్తూ, ప్రభు, నాగయువరాణిని వదిలి నన్ను చేపట్టారేం? కిరణ్మయి అడిగింది. నా కంటికి నువ్వు అప్సరసలా కనిపించావు కాబట్టి. యశ్వదంతుడు నవ్వుతూ ఆమె మీదికి వంగాడు. కిరణ్మయి దూరంగా జరగలేదు. కథ అయిపోయింది. బంగారు కొడుకు జానపద నవల అయిపోయిందండి. థ్యాంక్ యూ.